బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. 3 గంటలకు పైగా శ్యామలను పంజగుట్ట పోలీసులు ప్రశ్నించారు. బెట్టింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదన్న శ్యామల ఇలా చేయటం తప్పు అని తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజగుట్ట పోలీసులు విచారించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్